హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఇది అల్లం పేస్ట్ అండి, కరివేపాకు అండి. దీనికి కావాల్సిన సామాగ్రి అండి. చూడండి, ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసానండి. అవి కొంచెం దోరగా ఎగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. చూడండి, పచ్చిమిరపకాయలు వేసేసాను కదండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఈ మూడు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి. ఇప్పుడు టమోటాలు కూడా వేసేసానండి. అవి బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి కొంచెం బాగా వేగాయి కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకున్నానండి. దీన్ని బాగా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొనేసి, చూడండి ఫ్రెండ్స్, అల్లము బాగా ఎగిపోయింది, అన్నీ బాగా ఎగిపోయాయి. దీంట్లో కొంచెం కారం వేసుకుందాము, రుచికి సరిపడేంత. ఆల్రెడీ మనం కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదండి, అందుకని మనం ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటే సరిపోతుందండి. మీకు ఎంతవరకు కావాలో మీరు అంత చూసుకోండి. ఒక 2 మినిట్స్ దీన్ని బాగా కలిపేసి ఇంకా చికెన్ వేసేస్తే సరిపోతుందండి. చూడండి, చికెన్ కూడా వేసేసాను. ఇది బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ఇదంతా బాగా ఫ్రై అయ్యింది కాబట్టి ఒక 10 or 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. దీనికి కొంచెం మనకు టేస్ట్ చూసుకొనేసి ఇంకేమైనా కావాల్సి ఉంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఫైనల్గా అయిపోయిందండి. దీనికి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొనేసి దించేసుకోవడమేను, అయిపోయినట్టండి చికెన్ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.